health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. కొంతమంది వంగిపోతారు, ముఖ్యంగా మహిళలు వంగిపోయి మనం కర్ర పట్టుకుని మహిళలు వంగిపోయి నడవటం అనేది గ్రామాల్లో చూస్తాం, పట్టణాల్లో ఉండరు. ఆ వంగిపోవటం తర్వాత నడువు నొప్పి, ఇప్పుడు మీరు దెబ్బ తగలకుండా ఎముక ఇరిగిపోవటం ఏంటి, ఇది ఎందుకు జరుగుతుంది? ఎముకలో కాల్షియం అనేది ఆ గట్టిదానాన్ని ఇస్తుంది ఎముకకి. ఎప్పుడైతే కాల్షియం తగ్గిందో, ఆ తుంటి ఎముకలో ఉండే కాల్షియం తగ్గటం వల్ల నడుస్తూ ఉండగానే ఎముక ఇరిగిపోతుంది. ఎముక ఇరగటం ముందు కింద పడతారు. చాలామంది ఇంట్లో వాళ్ళు తెలవక వీళ్ళు కూడా నేను కింద పడ్డాను అందుకే ఎముక ఇరిగింది అనుకుంటారు. ఎముక ఇరిగి కింద పడ్డారు. ఇవి బాత్రూంలో జరిగితే బాత్రూంలో జారిందంటారు. బాత్రూంలో కూడా ఎముక పెలుసుదనం వల్ల ఇరిగిపోతుంది. ఇది కాల్షియం లోపం. ఈ కాల్షియం లోపము మనం ముందుగానే గమనిస్తే ఇలా ఇరగటం అనేది ఉండదు. ఈ విధంగా ఈ వృద్ధాప్య సమస్యలు, ఇప్పుడు ఎముక ఇరిగిపోతుంది, ఎముక ఇరిగిపోతే ఆ తుంటి మార్పిడి చేయాలి, పెద్ద ఆపరేషన్ చేయాలి, ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల మనం ముందుగానే కాల్షియం గురించి జాగ్రత్త పడితే ఇటువంటి సమస్యలు రావు. వీళ్ళు ఎందుకు వంగిపోతున్నారు? వంగిపోవడానికి కారణం ఏంటంటే వెన్నుపూసలో వెన్నులో అక్కడ వర్టెబ్రా అంటారు వైద్య పరిభాషలో, వెన్నుపూసలు ఉంటాయి. ఆ పూసల్లో కాల్షియం తగ్గి మెత్తబడిపోయి వంగిపోతారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ కాల్షియం తగ్గితే ఈ వెన్నుపూసలు మెత్తబడి ఆ వెన్నుపూసలు ఎత్తు తగ్గడం వల్ల మనిషి ఎత్తు కూడా తగ్గిపోతాడు. యూజువల్గానే ఇలా వంగిపోయారు కాబట్టి హైట్ తగ్గుతుందా ఫీల్ అయితే వస్తుంది. అసలు దానివల్ల వంగటం ఒక పక్క గూనె అంటాం, గూనె వస్తుంది. పాపం చాలామంది ఈ వృద్ధులు నేను ఇప్పటికి కూడా గ్రామాల్లో చూస్తాను, కర్రపోటు వేసుకుని కిందకే చూస్తుంటారు, పైకి నడవలేరు. దీనికి మరో కారణం ఉంది. 45-50 ఏళ్ళు దాటిన మహిళలకి స్త్రీ హార్మోన్లు అయిన ఈస్ట్రోజన్లు, ప్రొజెస్ట్రాన్లు శాతం తగ్గిపోతాయి. అవి అండకోశం నుంచి ఉత్పత్తి అవ్వాలి. హార్మోన్లు తగ్గడం వల్ల కూడా ఎముక పెలుసుదనం వస్తుంది. మగవారికి కూడా మగ హార్మోన్లు అయిన టెస్టోస్టెరాన్ల వల్ల ఎముక పటుత్వం ఉంటుంది. హార్మోన్లు తగ్గటం వల్ల వృద్ధాప్యంలో దాని ప్రభావం కాల్షియం మీద పడుతుంది. స్త్రీలకైతే కొంతమందికి గైనకాలజిస్టులు, లేడీ డాక్టర్లు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని ఇస్తారు. దానివల్ల అనేకమైన అనర్థాలు ఉన్నాయి. అది లేకుండా మహిళలకు మనకు ప్రకృతిలో లభించే ఈస్ట్రోజన్ హార్మోన్లు ఉన్నాయి. అదేంటో ఉన్నాయి, సోయాలో ఉన్నాయి. సోయా చిక్కుళ్ళు తినండి. మన లేడీ డాక్టర్ ఇచ్చే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ హెచ్ఆర్టీ అంటారు, అది అవసరంలా. ఇది ఏంది, ఎట్లా తినాలి? సోయా చిక్కుళ్ళు. సోయా చిక్కుళ్ళు కూర వండుకోవచ్చు. సోయా గింజలు నానబెట్టి, నానిన తర్వాత మిక్సీలో వేసి వాటిని పాల్లాగా చేసి దాంట్లో పసుపు, మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి, కొంచెం తేనె కాకపోతే ఎండు ఖర్జూరం పొడి వేసుకుని తాగితే ఆ విధంగా ఆ సోయా పాలలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్లు ఉంటాయి. ఇదే కాకుండా మనకు పన్నీర్ ఉంది కదా, పాల నుంచి తయారు చేస్తారు. పాల నుంచి తీసే పన్నీర్ కాకుండా సోయా నుంచి తయారు చేసే పన్నీర్ ఉంది, టోఫు. దాన్ని టోఫు అంటారు. ఇది చాలామందికి తెలియదు. నేను చెప్తుంటాను టోఫు అంటే, పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా టోఫు తెలియదు, ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు. పన్నీర్ ఎక్కడ అమ్ముతారో ఆ పన్నీర్ అమ్మేవాడిని సోయా చిక్కులతో చేసిన పన్నీరు టోఫు ఇమ్మంటే ఇస్తారు. మనం పన్నీర్ ఎలా వాడుకుంటున్నామో అదేవిధంగా ఈ టోఫును కూడా వాడుకుంటే ఈస్ట్రోజన్ హార్మోన్లు వస్తాయి. సోయాని పిండి చేసుకోండి, పిండి చేసి పులకాలాగా చేసుకొని తినండి. ఎవరైతే సోయా వాడతారో ఈ ఈస్ట్రోజన్ లోపం పూర్తిగా నివారించవచ్చు. దానివల్ల ఎముక పెలుసుదనమే కాదు, తలనొప్పి రావటం, ఒంటి మీద పొగలు, సెగలు, చిరాకు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఎన్ని రకాలు వస్తాయి ఈస్ట్రోజన్ హార్మోన్లు తగ్గినప్పుడు. ఎమోషన్స్ కంట్రోల్లో ఉండవు అంటారు. కోపతాపాలు మామూలుగా ఉండవు ఈస్ట్రోజన్లు తగ్గటం వల్ల. ఎప్పుడైతే సోయా చిక్కుళ్ళు మనం ప్రారంభించామో వాళ్ళలో ప్రశాంతత, శాంతిస్తారు. కనుక అసలు వాళ్ళకి తలనొప్పి వస్తుంటుంది, మూడ్ ఆఫ్ ఉంటుంది.
మూడు మామూలుగా ఉండదు. తర్వాత లైంగిక జీవనం 45 ముట్లు ఆగిపోతే ఆగిపోతుంది అనుకుంటారు. అది మనం జీవించినంత కాలము రతి క్రీడలో పాల్గొనడానికి మన శరీర నిర్మాణం ఆ విధంగా జరిగింది. కనుక కొంతమంది మహిళలకి ఒక అపోహ ఉంది, ముట్లు అయిపోయినాయి కదండి ఇంకెందుకండి అంటారు. అది వాస్తవం కాదు. శాస్త్రీయంగా లైంగిక విజ్ఞానం ప్రకారం స్త్రీలు పురుషులు 90 ఏళ్ల వరకు కూడా రతి క్రీడలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కాల్షియం అనేది చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఇదే కాకుండా రాత్రిపూట పడుకుని ఉంటాం, అర్ధరాత్రి రోజులో పిక్క నొప్పి వచ్చి గబుక్కని లెగుస్తాడు నిద్ర. ఇకమంతే పిక్క పట్టేస్తుంది, ఏం చేయాలో దిక్కు తోచదు. ఇక ఆ రాత్రి అంతా జాగరణే. దానికి కూడా కారణం పిక్క పట్టడానికి కాల్షియం లోపం. ఇదే కాకుండా నాకు కూడా కొన్నిసార్లు జరిగింది, ఈ వేళ్ళు కొంకర్లు పోతాయి, కాళ్ళు వేళ్ళు కొంకర్లు పోతాయి. కొంకర్లు పోతే ఇట్లా లాక్కోవాల్సి వస్తుంది. యూజువల్గా ఇదంతా చలికాలంలో అవుతుంది. చలి ఎక్కువ ఉన్నప్పుడు ఆ తీవ్రతకి ఇలా ముడుచుకుపోతాయనే ఫీల్ ఉంటుంది. అది చలి వల్ల కాదు, కాల్షియం లోపం వల్ల ఈ కండరాలు అలా అయిపోయి ఈ కొంకర్లు పోతాయి, కాళ్ళు చేతులు. ఇది కేవలం కాల్షియం యొక్క లోపం యొక్క లక్షణం. ఇదే కాకుండా షుగర్ ఉన్న వాళ్ళకి చాలామంది అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మెరలు ఉండటం సహజం. అందుకే అందరూ కూడా B1 B6 B12 ఉండే న్యూరోబయాన్ ఫోర్టో బి కాంప్లెక్స్ విటమిన్లో వాడుతుంటారు. కానీ షుగర్ లేనోడు బీపీ లేనోడు ఏమీ లేనోడు ఆరోగ్యంగా ఉండేవాడికి అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మెరలు ఇవన్నీ వస్తాయి. దానికి కాల్షియం అనేది లోపంగా మనం గుర్తించాలి. ఇక పిల్లలు కొంతమంది ఎత్తు పెరగరు, తల్లి తండ్రి ఏమో 6 అడుగులు ఎత్తుంటారు, తల్లి 5, 9, తండ్రి 6, ఈ పిల్లాడు పెరగడు. ఎత్తు అనేది 18 ఏళ్ళ వరకే పెరుగుతారు, తర్వాత పెద్దగా పెరగరు. కాస్త కూస్తో 21 ఏళ్ళ వరకు పెరుగుతారు. పిల్లల్ని తీసుకొచ్చి మా అబ్బాయి ఎత్తు పెరగట్లేదు, మా వంశం అంతా పొడుగుంటారంటే కాల్షియం లోపం ఉన్నప్పుడు ఎత్తు పెరుగుదల మీద కూడా ప్రభావం ఉంటుంది. ఎముక పెరగాలంటే ఎముక కావాల్సింది కాల్షియం, ముడి సరుకు కాల్షియం. సహజసిద్ధంగానే మీరు చెప్పినట్టుగా ఆ 18 ఇయర్స్ వరకు పెరుగుతారు. ఇప్పుడు కాల్షియం డిఫిషియన్సీ అనేది అంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కూడా ఈ ఆటలు ఆడుకుంటుంటే ఎముకలు ఎరిగిపోతాయి, మన తోటకూర కాళ్ళకి ఎరిగిపోతాయి. అందుకని ఎముక పెడుసుదనం ఉంటుంది పిల్లలకి, ఎత్తు పెరగరు. ఇంకోటి కొంతమంది తల్లిదండ్రులు మా అబ్బాయి పళ్ళు ఎప్పుడు పుచ్చిపోతాయండి, ఎంతో శుభ్రంగా పొద్దునోసారి రాత్రి ఒకసారి తోముతాడు, అన్ని పేస్టులు మార్చాం, పళ్ళు పుచ్చిపోతాయి, పళ్ళ నొప్పి అంటాడు, దంతక్షయం, పళ్ళు నిగనిగ మెరవాలి, అది ఏం లేదు మా అబ్బాయికి అని బాధపడుతుంటారు. యూజువల్గా చాక్లెట్లు ఎక్కువ తింటున్నారు, అందువల్ల పుచ్చిపోయాయి. చాక్లెట్లు తింటే పుచ్చిపోతే పర్వాలా, ఏమి తినడు, అన్నీ మంచి అలవాట్లే. బుద్ధిమంతుడు, ఏమి తినడు, ఐస్ క్రీములు తినడు, స్వీట్లు తినడు, చాక్లెట్ తినడు, అయినా పళ్ళు మాత్రం దరిద్రంగా ఉంటాయి. దానికి కూడా కారణం కాల్షియం అనేది దంత నిర్మాణానికి చాలా కీలకం. పళ్ళు దంతాలు ఎముకలు వాటి నిర్మాణానికి కాల్షియం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కాల్షియం అనేది రక్తం గడ్డగట్టడానికి కూడా అవసరం. కొంతమందికి దెబ్బ తగిలితే కారిపోతూ ఉంటుంది రక్తం. కాల్షియం లోపం దాని మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాల్షియం లోపం అనేది మన శరీరంపై ప్రభావం చూపుతుంది. దీని ప్రభావం ఎక్కువగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళ మీద ఎక్కువగా దెబ్బతీస్తూ ఉంటుంది. కనుక దీన్ని కాల్షియం అనేది సహజసిద్ధంగా మన అమెరికా నుంచి మన వాళ్ళు కొడుకులో కూతులో కోడళ్ళు ఉంటే కాల్షియం ట్యాబ్లెట్లు పంపిస్తారు. ఇది వేసుకోమని చెప్తారు, అమ్మమ్మ తాత వేసుకొని పంపిస్తారు. వేసుకోవచ్చు, దాంట్లో కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా ఉంటుంది. అవి కాకుండా ప్రకృతిలో లభించే కాల్షియం అనుకుంది కదా, ఆకుకూరలు ఉంది, బ్రహ్మాండంగా ఉంది కాల్షియం, పాలల్లో కాల్షియం ఉంది. తర్వాత నువ్వులు బెల్లం కలుపుకుని, బెల్లం కూడా తాటి బెల్లం కలుపుకుంటే ఇంక బ్రహ్మాండం, నువ్వులు ఉండలు. తర్వాత రాగులతో రాగి జావ తాగొచ్చు, లేకపోతే రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి ముద్ద. చిత్తూరు, కర్నూలు, రాయలసీమ ప్రాంతంలో రాగి ఎక్కువ వాడతారు. తెలంగాణలో కూడా రాగి అన్నం, రాగి సంగటి, రాగి ముద్ద తింటుంటారు. చేపల్లో కూడా చేప ముళ్ళులో కాల్షియం ఉంటుంది. ముళ్ళులో బొమ్మిడాయి ఉంటుంది, సన్న ముళ్ళు ఉంటుంది, దాన్ని నవిలేసేయచ్చు. పెద్ద ముళ్ళు వదిలేయాలి, సన్న ముళ్ళని నవిలేయచ్చు.
మనకేం చేయదు అది. ఆ సన్న ముళ్ళలో కాల్షియం ఉంటుంది చేపలో. చికెన్ ఉంటుంది, బ్రాయిలర్ చికెన్ ఉంటుంది. తోలు లేని బ్రాయిలర్ కొనుక్కోవాలి. ఆ బ్రాయిలర్ చికెన్ ఎముకల్ని నవిలేస్తే ఎంత రుచిగా ఉంటాయి. కరకర నవిలేయచ్చు, మన అప్పడాలు నవిలేట్టు నవిలేయచ్చు. దాంట్లో కూడా కాల్షియం ఉంటుంది. తర్వాత మేక, గొర్రె, మటన్, దాంట్లో ఏంటంటే కాళ్ళ ఎముకలు, పొడుగాటి ఎముకలు ఉంటాయి. ఈ నడుము ఎముకలు పనికిరావు. నడుము ఎముకలు అదే మనకు ప్రయోజనం ఉండదు. కాళ్ళ ఎముకలు పొడుగ్గుంటాయి. పొడుగ్గా ఉండి రెండు పక్కల కొట్టాలి. అంటే లోపల ఉండే మూలుగు మనకి ఆ బోన్స్తో సూప్ చేసుకోవటము, మనం తినే మటన్లో ఎముకలు, పొడిగాటి ఎముకలు ఉండేట్టు చూసుకోవాలి. పాయ అంటారు, అది వేరే. పాయ అంటే కాళ్ళతో చేసేది. అట్లా కాకుండా ఎముకలు కూరలో ఈ తొడ ఎముకలు, కాళ్ళ ఎముకలు పొడుగ్గా ఉంటాయి. పొడుగ్గా ఉండేదాన్ని రెండు పక్కల కొట్టేస్తే లోపల ఉండే మూలుగు పీల్చేస్తే లోపలికి వెళ్తుంది, మూలుగులో ఉంటుంది. లేకపోతే మటన్ సూప్ అనమాట, నల్లి బొక్క అంటారు. ఆ రకంగా దాంట్లో సహజసిద్ధంగా లభిస్తాయి. మాంసాహారులు కాకపోతే ఆకుకూరలు, నువ్వులు, రాగులు, పాలల్లో శాకాహారులకు పుష్కలంగా, చిరుధాన్యాల్లో అధికంగా కాల్షియం ఉంటుంది.